అలాగే అమరావతి పనులు ఎందుకు వేగంగా సాగడం లేదు అని ప్రశ్నిస్తున్నారు బొత్స. సంస్థలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెప్పారు అని కూడా బొత్స అంటున్నారు. అమరావతిలో పదే పదే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు. ఎక్కడైనా వైర్లు ఇనుము కాలిపోవడం చూసామా అని కూడా బొత్స ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ దోపిడీ కోసమే జరుగుతున్న కార్యక్రమాలు అని బొత్స ఆరోపణలు చేస్తున్నారు. చేశారో ఆ రకంగా ఖర్చు పెట్టండి, చేయండి, స్పీడ్ చేయండి వర్క్లు. ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను. నేను కాదు అడగను, నా సంగతి పక్కన పెట్టండి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చెప్పాడు 3 రోజుల కింద ప్రెస్ మీట్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి రివ్యూ మీట్ పెట్టి ఏం చెప్పాడు? ఏమైనా సంస్థలు మీరు చేయట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు కాలిపోయి అక్కడ ఎప్పుడైనా చూసామా? టాటాకి ఇల్లు కాలిపోవడం చూసాం, కానీ వైర్లు కాలిపోవడం, ఇనుము కాలిపోవడం, ఐరన్ కాలిపోవడం, మెటీరియల్ కాలిపోవడం ఎప్పుడైనా చూసామండి? చూద్దాం, కానీ ఎక్కడో రేర్ కేసు, అలాంటిది ఫ్రీక్వెంట్. ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే దాంట్లో ఉన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది పెద్ద కుంభకోణం, ఇది దోపిడీ కోసమే జరుగుతున్న కార్యక్రమాలు. అధికారంలో నాయకులు, కాంట్రాక్టులు అందరూ కుమ్మక్కైపోయి చేస్తున్న చర్యలని ఆపాదిస్తాను.